నిన్న మొన్నటి వరకు కురిసిన భారీ వర్షాలు వరదలతో చాలా ప్రాంతాల్లో వేసిన వరి నారుమళ్లు కొన్ని చోట్ల మునిగిపోయాయి, మరికొన్ని చోట్ల కొట్టుకుపోయాయి. తిరిగి నారుమళ్లు పోసుకోవడానికి సమయం మించిపోయింది. ఇలాంటి తరుణంలో వరిని పొడిదుక్కులో వెదబెట్టడానికి సీడ్రిల్ వాడుతుండగా నీటి వస్తు ఉన్న ప్రాంతాల్లో దమ్ము చేసిన భూముల్లో వెదబెట్టేందుకు డ్రమ్ సీడర్ అనువుగా ఉంటుంది. కూలీల కొరత ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డ్రమ్ సీడర్ సాగు తక్కువ ఖర్చుతో, సమయం ఆదాతో లాభసాటిగా ఉంటుంది. వరుసలలో విత్తుకోవడం వల్ల పైరులో గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించి చీడపీడల తాకిడి తగ్గిపోతుంది. డ్రమ్ సీడర్ పద్ధతిలో సార్వ వరి సాగు చేసే రైతులకు సూచనలు అందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ పాలడుగు సత్యనారాయణ. ఈరోజు మనం ముఖ్యంగా ఈ డ్రమ్ సీడర్ వాడి ఏ విధంగా వెజ్జలు సాగు చేసుకోవాలి, దాంట్లో మెళకువల గురించి తెలుసుకుందాం. దమ్ము చేసి పొలంలో ఈ నేరుగా విత్తుకునే విధానంలో డ్రమ్ సీడర్ యొక్క ఆవశ్యకత చాలా ఉందని చెప్పొచ్చు. డ్రమ్ సీడర్ ద్వారా వేసినప్పుడు సమానంగా విత్తనం పడటం, అలాగే మొక్కల సాంద్రత కూడా సమానంగా ఉండటం కూడా మనం గ్రహించగలుగుతున్నాం. ఎప్పుడైతే వరుసకి ఒక నిర్దిష్ట దూరం ఉందో అక్కడ గాలి బాగా సోకటం, అలాగే ఆ వరుసకి 25 నుంచి 30 సెంటీమీటర్ల దూరం ఉన్నప్పుడు అక్కడ కలుపు నివారణకి కోనావీటర్స్ కానీ లేదా పవర్ వీటర్స్ కానీ నడుపుటానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా చేయటం వల్ల మనకి ఎక్కువగా పిలకదొడిగి బాగా దిగుబడులు కూడా రావటానికి ఆస్కారం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ డ్రమ్ సీడర్ని ఏ విధంగా వాడుకోవాలన్న అంశం మనం చూద్దాం. ముఖ్యంగా ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ విధానం మీద ఎక్కువగా రైతులు మొగ్గు చూపుతున్నారు. అలాగే కొంతమేర శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ డ్రమ్ సీడర్ వినియోగం మనం చూడగలుగుతున్నాం. ముఖ్యంగా ఈ భూమిని బాగా 2 నుంచి 3 సార్లు దమ్ము చేసిన తర్వాత, దమ్ము చేసే ముందుగా మనకు ఏదైతే భాస్వరం ఎరువు చెప్తున్నామో ఆయా ప్రాంతాలకి సంబంధించినటువంటి భాస్వరం ఎరువుని రెండో దమ్ము చేసుకున్న తర్వాత వేసుకుని 4-5 రోజులు ఆగి మూడో దమ్ము చేసుకుని ఆ భూమిని బాగా చదును చేసుకున్న తర్వాత ఒక మోస్తరు నీరు ఉంచుకుని ఈ డ్రమ్ సీడర్ని ఉపయోగించుకోవాలి. మనకు సిఫార్సు చేసినటువంటి విత్తన మోతాదు సుమారుగా 16 కిలోలు అయినట్టయితే ఆ 16 కిలోల విత్తనాన్ని ముందు రోజు నానబెట్టుకుని 24 గంటలు నానబెట్టిన తర్వాత ఆ విత్తనాన్ని బయట తీసి వాడగట్టి మండి కట్టుకున్నట్టయితే, అంటే ఇంక్యుబేషన్ అంటారు, అది దాదాపు 16 నుంచి 24 గంటలు మండి కట్టినట్టయితే మొక్క అప్పుడే స్టార్ట్ అవుద్ది, అంటే మోసు బయటకు వస్తుందంటాం. ఈ విధంగా అప్పుడప్పుడే మొలుస్తున్నటువంటి విత్తనాన్ని ఈ డ్రమ్ సీడర్, అంటే ఎక్కువగా మొలిసినట్టయితే మళ్ళీ విత్తనము కలిసిపోయి అది డ్రమ్ సీడర్లు పడదు. కాబట్టి 24 గంటల కంటే ఎట్టి పరిస్థితుల్లో మండిలో ఉండకుండా చూసుకుని అలా జస్ట్ మొలుస్తున్నటువంటి విత్తనాన్ని మనం డ్రమ్ సీడర్లో వేసుకుని ఒక 2 మనుషులు సుమారుగా ఈ డ్రమ్ సీడర్ని లాగొచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక మనిషితో కూడా లాగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ డ్రమ్ సీడర్లో విత్తనం వేసుకోవటం వల్ల ఆ డ్రమ్లో చిన్న రంధ్రాలు ఉంటాయి. అది ముఖ్యంగా ఈ ప్యాడీ గింజ సమానంగా పడే విధంగా ఉండేటువంటి రంధ్రాలు ఉంటాయి. కాబట్టి అవి నిర్దిష్ట దూరంలో వరుసల్లో విత్తనం పడటం, అలాగే వరుసలోనే ఒక విత్తనానికి ఇంకో విత్తనానికి సుమారుగా 10 సెంటీమీటర్లు పడే విధంగా ఉండటం, అంటే కుదిరికి అంటాం. ఈ విధంగా చేయటం వల్ల ఏంటంటే ఈ విత్తనం అనేది 16 కిలోల విత్తనం చెప్తున్నామో ఇది మొత్తం పొలం మొత్తం కూడా సమానంగా పడి మంచి దిగుబడులు రావటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ నేరుగా వెదజల్లి సాగు చేసే విధానంలో ముఖ్యంగా దమ్ము చేసి మనం మొలకెత్తిన విత్తనాన్ని వేసే సందర్భంలో ఈ విధానం చాలా మంచి పద్ధతి. ప్రతి 2 మీటర్లు కానీ 3 మీటర్లు కానీ చిన్న కాలువలాగా తీసుకుని చేయగలిగితే అధిక వర్షం పడినప్పుడు ఆ నీరు లాగేటక్కడ ఉపయోగపడదు. చిన్న కాలువలు చేయాలంటే ఒక 10 కిలోలు ఇసుకని మనం ఈ సిమెంట్ సంచిలో వేసుకుని దాన్ని తాడుతో కట్టి ఒక నిర్దిష్ట దూరంలో ఒక మనిషి లాక్కుంటూ వెళితే అక్కడ ఒక 2 నుంచి 4 సెంటీమీటర్లు లోతుగా, అలాగే 1 అడుగు వెడల్పులో ఒక చిన్నపాటు కాలువలాగా ఏర్పడుతుంది. ఈ విధంగా చేసుకోవటం వల్ల అటు కాలిబాటల్లాగాను ఉపయోగపడుతుంది, అలాగే నీరు తీసేటకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ మెళుకును పాటించినట్టయితే అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే 3 నుంచి 5 రోజుల మధ్య, అలాగే 15 నుంచి 25 రోజుల మధ్య, అలాగే 30 నుంచి 35 రోజుల మధ్య ఏదైతే కలుపు మందులు మనకు నిర్దిష్టంగా సిఫార్సు చేస్తున్నామో ఆ కలుపు మందుని విధిగా ఒక మోస్తరు నీరు ఉంచుకుని పిచికారీ చేసినట్టయితే అటు కలుపు యాజమాన్యాన్ని కూడా సమర్థవంతంగా చేసుకున్న వాళ్ళు అవుతాం. అలాగే ఎరువుల వినియోగం గురించి చూసినట్టయితే భాస్వరం ఎరువుని ఆయా జిల్లాలకి సిఫార్సు చేసినటువంటి మోతాదుని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో దాన్ని రెండో దమ్ము తర్వాత వేసుకుని
ఆ మూడో దమ్ము కూడా చేసుకున్న తర్వాత ఆ విధంగా సదును చేసుకున్నట్టయితే ఆ సూపర్ ఫాస్ఫేట్ ఏదైతే ఉందో భాస్వరం భూమిలో స్థిరీకరణ జరిగి మొలిసిన తర్వాత మొక్కకి బాగా ఉపయోగపడే ఆస్కారం ఉంటుంది. ఈ డ్రమ్ సీడర్ లాగిన 8 రోజులు 10 రోజుల మధ్య మొక్క తడి పెట్టినప్పుడు ముఖ్యంగా నత్రజనిని 3 దఫాలుగా చేసుకుని ఆ సమయంలో 3వ వంతు నత్రజనిని దాంతో పాటుగా పొటాషియం కూడా మనకు 2 దఫాలుగా చేసుకుని అంటే సుమారు 20 నుంచి 25 కిలోలు పొటాషు 30 నుంచి 40 కిలోలు మధ్య యూరియాని ఆయా సిఫార్సుల మేరకు మనం 8 నుంచి 10 రోజుల మధ్య వేసుకోవటం. అలాగే అక్కడి నుంచి 30 నుంచి మరో 35 రోజులు 40 రోజుల లోపుగా మరొకసారి యూరియాని 3వ వంతు సిఫార్సు చేసిన యూరియాని అక్కడ వేసుకోవటం. తదుపరి మనకి అంకురార్పణ దశలో ఆఖరి కోటాగా యూరియాతో పాటు పొటాషు 20-25 కిలోలు పొటాష్ కలుపుకొని చేసుకున్నట్టయితే ఈ మనకి అధిక దిగుబడి పొందడానికి ఉంటుంది. ఇది ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏంటంటే సుమారు 135-140 రోజులు కాలపరిమితి రకాలు. అదే 150 రోజులు కాలపరిమితి కలిగిన రకాలైతే మనం మొదటిసారి నత్రజని పొటాష్ వేసుకున్న తర్వాత సుమారు 40-50 రోజుల మధ్య మరొకసారి, తర్వాత సుమారుగా 90 రోజులు 80 నుంచి 90 రోజులు మధ్య ఆఖరి కోటాగా వేసుకున్నట్టయితే అది అంకురార్పణ దశ అవుతుంది. ఆ విధంగా ఎరువుల యాజమాన్యం కూడా పర్ఫెక్ట్గా చేసుకోవటం వల్ల మనకి ఈ డ్రమ్ సీడర్లో కూడా మనం ఆశించిన దిగుబడులు పొందవచ్చు. ఏదేమైనప్పటికీ నీటి యాజమాన్యం మీదే మనకి ఈ కలుపు యాజమాన్యం ఆధారపడి ఉంటుంది, ఎరువుల సమర్థ వినియోగం కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి నీటి యాజమాన్యం కనుక మనం చక్కగా చేసుకున్నట్టయితే మంచి దిగుబడులు పొందవచ్చు. రైతులు ఈ మెళుకులు పాటించడం వల్ల ఆశించిన దిగుబడులు పొందవచ్చు.